గాంధీయుగాన్ని మాస్టర్ చేయడానికి, ముఖ్యంగా పరీక్షల్లో ఎక్కువ స్కోర్ చేయడానికి మనం ఒక వ్యూహాత్మక విశ్లేషణ చేయబోతున్నాం. ఈరోజు గాంధీ వేసిన ప్రతి అడుగు వెనుక ఉన్న ప్లాన్ను ఒక ఆర్కిటెక్ట్లా విశ్లేషించి చరిత్రను చాలా సులభంగా అర్థం చేసుకుందాం. రైట్, ఇక మొదలు పెడతాం. చూడండి, మనం ఈ కాలాన్ని కేవలం ఒక హిస్టరీ లెసన్లా కాకుండా ఒక పెద్ద సామ్రాజ్యాన్ని కూల్చేసిన ఒక హై స్టేక్స్ స్ట్రాటజిక్ క్యాంపెయిన్లా చూడబోతున్నాం. మన టార్గెట్ కేవలం తేదీలను బట్టి పట్టడం కాదు, ఎగ్జామ్స్లో అడిగే ట్రిక్కీ క్వశ్చన్స్ను ఎలా డీల్ చేయాలో నేర్చుకోవడం. ఈ పవర్ఫుల్ మాటలతోనే మన కథ మొదలవుతుంది. ఇండియాకి తిరిగి వచ్చాక గాంధీ ఫస్ట్ మిషన్ ఏంటో ఇది చాలా స్పష్టంగా చెప్తుంది. ఫస్ట్, అబ్జర్వ్ చేయి, ప్రాబ్లంని అర్థం చేసుకో, ఆ తర్వాతే సొల్యూషన్ గురించి ఆలోచించు. ఇదే ఆయన వ్యూహానికి పునాది అయింది. సరే, ఇప్పుడు గాంధీ స్ట్రాటజీలో ఫస్ట్ ఫేజ్లోకి అడుగుపెడదాం. ఇక్కడ ఆయన తన సత్యాగ్రహం అనే ఆయుధాన్ని దేశం మొత్తం మీద ప్రయోగించడానికి ముందు దాన్ని 3 చిన్న చిన్న లోకల్ ల్యాబ్స్లో టెస్ట్ చేశారన్నమాట. ఇది ఎగ్జామ్స్లో పదే పదే అడిగే ప్రశ్న. గాంధీ చేపట్టిన మొదటి 3 ఉద్యమాల కరెక్ట్ ఆర్డర్ ఏంటి? ఈ సీక్వెన్స్ని గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ముఖ్యం. దానికోసం మన దగ్గర ఒక సింపుల్ ట్రిక్ ఉంది. దీనికి సమాధానం చాలా సింపుల్. అదే ఈ కేక్ స్ట్రాటజీ. ఈ ఒక్క పదం గుర్తుంటే చాలు. CAK, చంపారన్, అహ్మదాబాద్, ఖేడా. ఈ ఆర్డర్ను గుర్తుపెట్టుకోవడానికి ఇదొక పర్ఫెక్ట్ మెమరీ టూల్. ఇక్కడ అసలు విషయమేంటంటే, ఈ CAKలోని ప్రతి అక్షరం ఒక ఉద్యమాన్ని, అక్కడ ఉపయోగించిన మెయిన్ టెక్నిక్ను సూచిస్తుంది. సి అంటే చంపారన్. ఇది ఫస్ట్ సివిల్ డిసొబీడియన్స్, అంటే అన్యాయమైన చట్టాన్ని ధిక్కరించడం. ఏ అంటే అహ్మదాబాద్, ఇక్కడ ఫస్ట్ హంగర్ స్ట్రైక్ వాడారు. ఇక KE అంటే ఖేడా, ఇది ఫస్ట్ నాన్ కోఆపరేషన్, అంటే ప్రభుత్వానికి సహకరించకపోవడం. సరే, ఇప్పుడు చిన్న క్విక్ క్వశ్చన్. చంపారన్కు గాంధీని ఇన్వైట్ చేసిందెవరు? చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్ ఇది. రాజేంద్ర ప్రసాద్ అనుకుంటారు, కానీ ఆయన గాంధీతో పాటు ఉద్యమంలో చేరారు, పిలవలేదు. కరెక్ట్ ఆన్సర్ రాజ్కుమార్ శుక్లా, ఒక సాధారణ రైతు. ఆయన పట్టుదల వల్లే గాంధీ చంపారన్ వచ్చారు. అహ్మదాబాద్, ఖేడా ఉద్యమాల మధ్య ఉన్న తేడాను చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. అహ్మదాబాద్లో మిల్లు కార్మికుల కోసం గాంధీ ఉపయోగించిన ఆయుధం నిరాహార దీక్ష. కాని ఖేడాలో పంటలు పోయినా పన్ను కట్టమన్న ప్రభుత్వంతో పోరాడటానికి సహాయ నిరాకరణను ఎంచుకున్నారు. టెక్నిక్స్ వేరు, కారణాలు వేరు. ఈ లోకల్ విజయాల తర్వాత గాంధీ స్ట్రాటజీలో ఒక మేజర్ టర్నింగ్ పాయింట్ వస్తుంది. అప్పటిదాకా ఉన్న సహకార వైఖరి నుంచి దేశవ్యాప్తంగా సాగే ఒక సహాయ నిరాకరణ ఉద్యమం వైపు కథ ఎలా మలుపు తిరిగిందో ఇప్పుడు చూద్దాం. మరి ఈ మార్పుకు కారణమేంటి? 2 సంఘటనలు. ఒకటి రౌలట్ చట్టం, 2 జలియన్వాలా బాగ్ మారణకాండ. ఈ 2 బ్రిటిష్ చర్యలే గాంధీని, దేశాన్ని పూర్తిగా మార్చేశాయి. ఇక సహకారం కాదు, సహాయ నిరాకరణే మార్గం అని డిసైడ్ అయ్యేలా చేశాయి. ఉద్యమం పీక్స్లో ఉన్నప్పుడు చౌరీచౌరాలో హింస జరగడంతో గాంధీ సడన్గా బ్రేకులు వేశారు, ఉద్యమాన్ని ఆపేశారు. అహింస అనే సిద్ధాంతానికి ఆయన ఎంత కట్టుబడి ఉన్నారో చెప్పటానికి ఇదొక పెద్ద ఉదాహరణ. దీని ఫలితంగా ఉద్యమం ఆగిపోయింది, గాంధీ అరెస్ట్ అయ్యారు. గాంధీ అరెస్ట్ తర్వాత ఉద్యమం కొంచెం స్లో అయింది. కాని ఈ గ్యాప్లోనే కొన్ని కీలకమైన రాజకీయ పరిణామాలు జరిగాయి. 1924లో బెల్గాంలో ఆయన ఒక్కసారే ఐఎన్సీకి ప్రెసిడెంట్గా పనిచేశారు. ఆ తర్వాత 1929 లాహోర్ సెషన్లో హిస్టారిక్ పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని పాస్ చేశారు. ఇక గాంధీ కంబ్యాక్ గురించి చూద్దాం. ఆయన మళ్లీ పోరాటంలోకి ఎలా తిరిగి వచ్చారు? చరిత్రలోనే అత్యంత ఐకానిక్ నిరసనల్లో ఒకదానితో ఆయన గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చారు. ఆయన కంబ్యాక్ సివిల్ డిసొబీడియన్స్ మూవ్మెంట్తో మొదలైంది. ఒక పిడికెడు ఉప్పుతో బ్రిటిష్ వాళ్ల ఉప్పు చట్టాన్ని సవాలు చేసిన దండి మార్చ్తో ఇది స్టార్ట్ అయింది. ఈ ఉద్యమమే తర్వాత గాంధీ ఇర్విన్ పూనా ఉడంబడికల్లాంటి పెద్ద రాజకీయ చర్చలకు దారితీసింది. ఇక ఫైనల్ ఫేజ్, ది ఫైనల్ బ్లో. ఈ దశ ఒక పవర్ఫుల్, అన్కాంప్రమైజింగ్ స్లోగన్తో మొదలయింది. అప్పటికే 2వ ప్రపంచ యుద్ధం జరుగుతోంది. జపాన్ ముప్పు దగ్గర పడుతోంది. అలాంటి టెన్స్ సిచ్యువేషన్లో గాంధీ ఫైనల్ కాల్ ఇచ్చారు. డూ ఆర్ డై, చెయ్యండి లేదా చావండి. ఇదే క్విట్ ఇండియా ఉద్యమానికి నాంది. ఇక పూర్తి స్వాతంత్ర్యం తప్ప మరో ఆప్షన్ లేదని ఇది బ్రిటిష్ వారికి క్లియర్గా చెప్పేసింది. ఈ నినాదాల్లోనే
మనకు గాంధీ స్ట్రాటజీ ఎలా మారిందో స్పష్టంగా కనిపిస్తుంది. 1920లో 1 సంవత్సరంలో స్వరాజ్యమన్నారు. అదొక టార్గెట్, ఒక టైంలైన్తో. కాని 1942 వచ్చేసరికి అది డూ ఆర్ డైగా మారింది. ఇది అంతిమ చర్య. పోరాటంలో తీవ్రత ఎంత పెరిగిందో ఇది చూపిస్తుంది. ఇక్కడ మరో ఎగ్జామ్ ఓరియంటెడ్ టెక్నిక్. క్రొనాలజీ ప్రశ్నలొస్తే ఆప్షన్స్లో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటానికి ఒక సింపుల్ ట్రిక్ ఉంది. ఫస్ట్, స్టార్టింగ్ పాయింట్ ఏంటి, ఎండింగ్ పాయింట్ ఏంటో గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకు 1932 పూనా ఒడంబడిక స్టార్టింగ్, 1946 క్యాబినెట్ మిషన్ ఎండింగ్ అని తెలిస్తే మధ్యలో రాని ఆప్షన్స్ను ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. సరే, ఇక ఫైనల్గా మొత్తం మిషన్ను ఒకసారి డీబ్రీఫ్ చేద్దాం. ఇప్పటిదాకా చూసిన గాంధీ యుగాన్ని ఒక పూర్తి విజువల్ మ్యాప్లా చూద్దాం. ఓకే, ఫస్ట్ హాఫ్ క్విక్ రీక్యాప్. 1915లో గాంధీ రాక, ఆ తర్వాత చంపారన్, అహ్మదాబాద్, ఖేడా, రౌలట్ యాక్ట్, నాన్ కోఆపరేషన్ మూమెంట్. ఇక ఫైనల్గా 1922లో చౌరీ చౌరాతో ఈ ఫేజ్ ఎండ్ అవుతుంది. ఇక సెకండ్ హాఫ్ 1924 బెల్గాం సెషన్, 1929 లాహోర్ పూర్ణ స్వరాజ్, 1930 దండి మార్చ్, 1931 గాంధీ ఇర్విన్ ప్యాక్ట్, 1942 క్విట్ ఇండియా మూవ్మెంట్, చివరగా 1947లో స్వాతంత్ర్యం. ఇది పూర్తి టైంలైన్. సో మన మిషన్ సక్సెస్ అయిందనమాట. మనం మొత్తం స్టోరీ ఆర్క్ను మ్యాప్ చేశాం, కేక్ లాంటి మెమరీ ట్రిక్స్ను ఇన్స్టాల్ చేసుకున్నాం, స్లోగన్స్ మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకున్నాం, ఇంకా ఎగ్జామ్స్లో వచ్చే ట్రాప్స్ను కూడా గుర్తించాం. మిషన్ కంప్లీట్. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే, గాంధీ స్ట్రాటజీ లోకల్ ఎక్స్పెరిమెంట్స్ నుంచి మాస్ మూమెంట్స్గా ఎలా ఎదిగిందో చూశాం. ఒక సంఘటనకు మరో సంఘటనకు మధ్య ఉన్న కాజ్ అండ్ ఎఫెక్ట్ లింక్ను గమనించాం. ఇంకా CAK లాంటి ట్రిక్స్, స్లోగన్స్లో మార్పు మనకు ఈ మొత్తం స్టోరీని గుర్తుపెట్టుకోవడానికి ఎలా హెల్ప్ చేస్తాయో తెలుసుకున్నాం. గాంధీ యుగం గురించైతే మనం మాస్టర్ చేశాం. కాని కథ ఇక్కడితో అయిపోలేదుగా. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లప్పుడు ఏం జరిగింది, ఆ తర్వాత జరిగిన కీలక పరిణామాలేంటి, వీటన్నిటిని గురించి తెలుసుకోవాలంటే మన తర్వాతి విశ్లేషణకు సిద్ధంగా ఉండండి.